రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులను ఈ ఏడాది మార్చిలో శాసనసభ ఆమోదించింది. ఇటీవలే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై హైకోర్టు కూడా నెలాఖరులోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటన్నిటిపైన చర్చించిన మంత్రివర్గం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా జనాభా ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని కేబినెట్ తీర్మానించింది. బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసి సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్లకు రిజర్వేషన్లు అమలు చేస్తారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుగుణంగా పంచాయతీరాజ్ చట్టం 2018లో చేయాల్సిన సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే బీసీలకు 42% కోటా అమలు చేయడానికి రాజకీయ చిత్తశుద్ది అవసరం. రిజర్వేషన్లో మొత్తం 50% మించకుండా సుప్రీంకోర్టు ఇప్పటికే పరిమితి విధించింది. దాన్ని దాటితే తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ చేయకుండా అసెంబ్లీ తీర్మానంతో కాంగ్రెస్ సర్కార్ చేతులు దులుపుకోవాలని చూస్తోంది. కేంద్రంపై ఒత్తిడి తేకుండా ఆర్డినెన్స్ తెచ్చేందుకు సిద్దమైంది. ఆర్డినెన్సే పరిష్కారమని భావించినప్పుడు అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేసినట్లు, రాష్ట్రపతికి ఎందుకు పంపినట్లు అని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. నిజానికి సొంతంగా ఆర్డినెన్స్ ఇచ్చిన ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు అమలు కాలేదు. చట్టబద్దత లేని ఆర్డినెన్స్లు కోర్టులో నిలబడవని తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళుతూ ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2018 చట్టంలోని 22% రిజర్వేషన్ల స్థానంలో 42%గా నోటిఫై చేస్తూ ఆర్డినెన్స్ ఇచ్చేందుకు గురువారం కేబినెట్ ఆమోదం ఇచ్చింది. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే ఫలితాలు, డెడికేషన్ కమిషన్ సూచనలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇప్పటికే 42% బీసీ రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీ తీర్మానించింది. గవర్నర్ ఆమోదం కోసం బిల్లు పంపింది. గవర్నర్ కూడా ఆమోదించి రాష్ట్రపతికి పంపి నేటికి సరిగ్గా 3 నెలలు అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం అదే బిల్లు మీద ఆర్డినెన్స్ తీసుకువస్తామని చెబుతోంది. అయితే ఒకసారి అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుకే తిరిగి ఆర్డినెన్స్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయ నిపుణులు చేస్తున్నారు. బీసీలకు రిజర్వేషన్లు 34% పెంచుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లోనే నిర్ణయం తీసుకుంది. 2018లో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ 396తో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మొత్తం రిజర్వేషన్లు 50%ని మించిపోతున్నాయని పేర్కొంటూ హైకోర్టు ఈ ఉత్తర్వులను కొట్టేసింది. దీనిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లింది. సుప్రీంకోర్టు ఆమోదించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ వెనక్కి తీసుకుని ఆర్డినెన్స్ 2/2018 జారీ చేసి బీసీలకు 22% రిజర్వేషన్ మాత్రమే కల్పించి పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా రిజర్వేషన్లు పెంచుతూ బీహార్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు చేసిన చట్టాలను కూడా కోర్టులు రద్దు చేశాయి. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే 50%కి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయని, అయితే అక్కడ మొదటిసారి 1990లో ఆర్డినెన్స్ తీసుకువచ్చి చట్టం చేసినప్పుడు ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, నిన్న కేబినెట్ సమావేశంలో బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి కేబినెట్ ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పేసి ఆమోదం తెలపడంతో
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటుందేమో కానీ ఇంకోవైపు మాత్రం బీసీలు నిజంగా ఈ ఆర్డినెన్స్కి సంబంధించి నమ్మకం లేదని చెప్పేసి కూడా నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఆర్డినెన్స్ తెచ్చినప్పుడు అది చట్టబద్ధత ఉండదు కాబట్టి సో ఎవరైనా సరే ఆ ఆర్డినెన్స్ పైన కోర్టుకి వెళ్తే వెంటనే కోర్టు కొట్టివేస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానిలో భాగంగా మరోసారి ఆర్డినెన్స్ రూపంలో తెరపైకి తీసుకొచ్చి అంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి అందుకు ఆర్డినెన్స్ తెస్తామని చెప్పేసి తెరపైకి తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందేందుకే ఇలా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా ప్రధానంగా బీసీ సంఘాల నాయకులు, బీసీ నేతలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే ఆరోపణ చేస్తూ వస్తుంది. సో దానిలో భాగంగా ముఖ్యంగా ఇప్పటికైనా సరే ఆర్డినెన్స్కి సంబంధించి చట్టబద్ధత లేకపోతే అది కోర్టులు కొట్టేస్తాయి కాబట్టి చాలా రాష్ట్రాల్లో కూడా ఇదే జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో ఈ యొక్క ఆర్డినెన్స్ సంబంధించి కొందరు కోర్టుకి వెళ్ళడం, అభ్యంతరం తెలపడంతో కోర్టులు కొట్టేశాయి కాబట్టి దానికి చట్టబద్ధత లేకుండా అలానే ఉండిపోయాయి కాబట్టి సో ఇప్పటికైనా సరే కామారెడ్డి డిక్లరేషన్ అంటే 2023 శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు అనేక హామీలు ఇచ్చింది. ముఖ్యంగా వరంగల్ జిల్లా వేదికగా కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి ఏదైతే ఉందో కామారెడ్డి ఆ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చెప్పారు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని. అందుకు బీసీలందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉండండి, కాంగ్రెస్కి ఓటు వేయని చెప్పేసి అన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బీసీలందరూ కూడా పట్టం కట్టారు. అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ 20 నెలలు అవుతుంది కానీ బీసీలకు సంబంధించి ఒక్క హామీ నెరవేర్చకుండా ఇప్పుడు మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీసీలకు 42% రిజర్వేషన్లో భాగంగా ఆర్డినెన్స్ చేస్తామని చెప్పేసి చేతులు దులుపుకుంటుంది తప్ప అంతకుమించి ఏమీ లేదని చెప్పేసి కూడా ప్రధానంగా బీసీ సంఘాల నాయకులు చెప్తున్నారు. దాంతోపాటు కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో ఇప్పటికైనా సరే ఖచ్చితంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీతో పాటుగా ఈ రిజర్వేషన్కి సంబంధించి కూడా బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించి కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దాంతోపాటుగా కేంద్రం పైన ఒత్తిడి తేవాలని చెప్పేసి కూడా అంటుంది. అంటే కేంద్రం పైన ఒత్తిడి తేవాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిలపక్ష నేతలందరినీ కూడా తీసుకొని ఢిల్లీకి వెళ్ళాలి, ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో ఎప్పుడైతే చేర్చినప్పుడే దీనికి చట్టబద్ధత ఉంటుంది. అప్పుడు మాత్రమే నిజంగా బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు అవుతారని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కానీ ఇతర నాయకులు కూడా అదే చెప్తున్నారు. కానీ రాజ్యాంగ సవరణ లేకుండా ఈ చట్టబద్ధత లేకుండా 9వ షెడ్యూల్లో చేర్చకుండా ఉత్తరం ఏదో ఆర్డినెన్స్ అని చెప్పేసి తీసుకొచ్చి కానీ దాని చట్టబద్ధత లేని ఆర్డినెన్స్లు ఉపయోగం లేదని చెప్పేసి కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ వస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పటికైనా సరే ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ఒకవైపు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిందే బరాబర్ అంటూనే ఖచ్చితంగా దానికి చట్టబద్ధత అనేది తెస్తున్నప్పుడే దానికి ఒక న్యాయం ఉంటుంది, బీసీలకు కూడా సముచిత స్థానం దక్కుతుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తప్ప ఇతను ఏదో ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని ఏదో మేము బీసీలకు చాలా గొప్పగా చేశామని చెప్పి చెప్పుకోవడం అది మంచిది కాదని చెప్పేసి కూడా అంటున్నారు. దానిలో భాగంగా బీసీలను మరోసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పేసి ఈరోజు తెలంగాణ భవన్ బయట కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ కూడా దగ్ధం చేయడం జరిగింది. సో ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అంటే ఏంటి, ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు లేదా 5 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోటి బీఆర్ఎస్ బీసీ నాయకులు భేటీ అవుతారని చెప్పేసి కూడా మనకి విశ్వసనీయ సమాచారం. దాని ద్వారా ఒక బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది. ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మనకేంటి ఆగస్టు లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా హైకోర్టు చాలా స్పష్టంగా ప్రభుత్వానికి చెప్పింది కాబట్టి సో ఈలోపు స్థానిక సంస్థల ఎన్నికల్లోకి సంబంధించి ఈ ఆర్డినెన్స్కి సంబంధించి ఒకవేళ రాజకీయ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్కి కల్పించినప్పటికీ కూడా ఈ ఆర్డినెన్స్ చట్టబద్ధత లేకపోతే ఉపయోగం లేదని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటుగా ఒకవేళ ఈ ఆర్డినెన్స్ కొంచెం ఇంప్లిమెంటేజ్ జరగాలన్నా కూడా గవర్నర్ ఆమోదం కంపల్సరీ కాబట్టి గవర్నర్ దగ్గరికి అసలు ఎప్పుడు వెళ్తారు ఏంటి అనేది కూడా స్పష్టత ఇంతవరకు ప్రభుత్వం నుంచి రాలేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే బీసీలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే బీసీలు ఈ రాష్ట్రంలో అత్యధికంగా మంది ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది, ప్రభుత్వం చెప్పింది. దానిలో భాగంగా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది, కులగణన చేసింది. కులగణనలో అత్యధికంగా బీసీలు ఉన్నారని చెప్పేసి అన్నారు. సో అందులో భాగంగా ముదిరాజులు, యాదవులు, గౌడ్స్ ఇలా చూసుకుంటే బీసీ కమ్యూనిటీకి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ ఖచ్చితంగా సముచిత స్థానం రాజకీయ పరంగా కానీ లేకపోతే ఇంకా విద్యా ఉపాధి రంగాల్లో కూడా దక్కాలంటే కూడా ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ జరగాలనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. కాబట్టి ఏదో ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేతులు దులుపుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీ ప్రజలందరూ కూడా
దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎవరిస్తున్న తీరు ఏదైతే ఉందో ఆ తీరును ఖచ్చితంగా ఎండగడతారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దానిలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా తగిన బుద్ధి కాంగ్రెస్ పార్టీకి బీసీలు చెప్తారని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఆర్డినెన్స్ కి సంబంధించి ఎక్కడ కూడా ఒకవైపు ఆర్డినెన్స్ కు సంబంధించి ఎవరైనా కోర్టుకు వెళ్తే అసలు కేవియేట్ పిటిషన్ దాఖలు చేయాల్సి వస్తుంది ముందుగా హైకోర్టులలో. ఇంతవరకు కనీసం ప్రభుత్వం ఎవరైనా ఈ యొక్క ఆర్డినెన్స్ ఇంప్లిమెంట్ జరుగుతున్న సమయంలో కోర్టుకి వెళ్ళే అవకాశం ఉండదని తెలిసి కూడా కేవియేట్ పిటిషన్ దాఖలు చేయాలి. కనీసం ఆలోచన చేస్తున్నా చేయట్లేదని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. సో అప్పటికైనా సరే ఆ యొక్క ఆర్డినెన్స్ ఇంప్లిమెంట్ జరగాలన్నా కూడా ఎవరు కూడా కోర్టుకి వెళ్ళకుండా ఉండాలంటే ముందుగా ప్రభుత్వమే హైకోర్టులో కేవియేట్ పిటిషన్ దాఖలు చేయాలి. దాఖలు చేసినప్పుడు ఎవరు దానికి వ్యతిరేకంగా ఆర్డినెన్స్ వ్యతిరేకంగా ఎవరు పిటిషన్ దాఖలు చేసినా రిజెక్ట్ అవుతాయని ఆ విషయం కూడా ప్రభుత్వానికి తెలియదా అని చెప్పేసి కూడా కొందరు బీసీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధానంగా ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని. సో ఇప్పటికైనా సరే ఖచ్చితంగా దీనికి చట్టబద్ధత కలవాలంటే మాత్రం ఆనాడు తమిళనాడులో అప్పుడు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రధాని పివి నరసింహరావు అపాయింట్మెంట్ తీసుకుంది. ఆమె 1994లో చాలా ప్రయత్నం చేసింది, రాజ్యాంగ సవరణ చేసి అప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్లో భాగంగా చట్టబద్ధత కావాలంటే మాత్రం ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అవసరము. 9వ షెడ్యూల్లో చేర్చాలి కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ప్రధాని పివి నరసింహారావుని అపాయింట్మెంట్ కోరి ఆమె చెప్పుకుంది కాబట్టి అప్పుడు జరిగింది. కానీ ఇప్పటికైనా సరే ఇప్పుడు దేశ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్ష నాయకులందరూ కూడా కలుపుకొని ఢిల్లీకి వెళ్ళి ఒప్పించి మెప్పించి అప్పుడు రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు ఇవ్వాల్సినటువంటి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడే నిజంగా బీసీలకు న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అవుతుందని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపణ వస్తుంది. కానీ ఈ ఆర్డినెన్స్ ను ఏదో తెరపైకి తీసుకొచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వైఖరి మానుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు ఫర్ ద అప్డేట్.